ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము బరియల్ ఆఫ్ జీసస్, యేసు యొక్క సమాధి కార్యక్రమము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, యోహాను సువార్త 19వ అధ్యాయము 40 నుంచి 42వ వచనం వరకు చదువుకుందామండి. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇది ఇక్కడ ఎంతో తేటగా పిల్లల యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయిన తర్వాత మరి ఎక్కడ ఇప్పుడు పాతి పెట్టబడి ఉంటున్నది అన్నటువంటిది అంతా కూడా ఈ యొక్క యేసు సమాధి కార్యక్రమం మీద సంక్షిప్తంగా మరియు లోతైనటువంటి వివరణ ఈ యొక్క మాటల్లో మనకు కనపడుతుంది. దిస్ ప్యాసేజ్ హైలైట్స్ ఫెయిత్ఫుల్ డిసైపుల్షిప్. ఇక్కడ నమ్మకమైనటువంటి శిష్యత్వము, రిచువల్ కేర్, మరి మరణించిన తర్వాత తీసుకునేటటువంటి జాగ్రత్తలు, నియమాలు కనపడుతున్నాయి. మరి అంతేకాకుండా ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్, ప్రవచనముల యొక్క నెరవేర్పు కూడా యేసు ప్రభు అన్ని కూడా చూడండి, ప్రవచనాల్లో ఏ రీతిగా రాసి ఉంటున్నదారు అవన్నీ కూడా నెరవేరటం అనేటటువంటి మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో ద సెట్టింగ్ ఫర్ రిజరక్షన్ హోప్, మరి పునరుద్ధానికి ఆ యొక్క ఆశ ఆ స్థలాన్ని కూడా చూపిస్తుంది. ప్రియులారా, ఎంప్టీ టూంబ్, ఇట్ షోస్ హీ ఈజ్ రిజరెక్టెడ్, ఈజ్ నో మోర్ డెడ్. ఆ యొక్క బాడీ అక్కడ లేదు పిల్లలు. ఇట్ ఈస్ ద ఓన్లీ టూంబ్ విచ్ ఇస్ ఎంప్టీ పిల్లలు, ఖాళీ సమాధి. కాబట్టి ఆ గ్రీకు పదములు మనం గమనించినట్లయితే ఇక్కడ మరి బరియల్ అన్నటువంటి దానికి మరి అర్థం ఏంటి? యాక్ట్ ఆఫ్ లేయింగ్ ఎ బాడీ టు రెస్ట్ విత్ రైట్స్ అప్రోప్రియేట్ టు ది కమ్యూనిటీ. మరి ఆ యొక్క కమ్యూనిటీలో సరైనటువంటి విధముగా ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క రకంగా పిల్లల బాడీని లేకపోతే ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తిని లేకపోతే శవాన్ని పిల్లల ఒక స్థానములో ఉంచటము, వారి యొక్క పద్ధతిలో చేయటం అనేటటువంటి దాన్ని బరియల్ అంటాం. బరియల్ కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం. ఇట్ ఈస్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి టుక్, ఇక్కడ మరి చూడండి, దే టుక్ ద బాడీ ఎలబాన్ అన్నటువంటి గ్రీకు పదం పిల్లరా, శవాన్ని తీసుకున్నారు. సో అన్ని కూడా ప్రూవెన్ పిల్లరా. టుక్ ఆయన తీసుకొని, రెండవది బౌండ్ ఆర్ ర్యాప్డ్ ఇన్ లినెన్, లెనెన్ క్లాత్స్ తోటి. దీని ఎనటైలికాస్, ఎనిటైలిక్సాన్ అన్నటువంటి గ్రీకు పదము పిల్లగా. మరి ఆ లెనిన్ దాటితోటి బట్టలతో ఆయనను చుట్టము. అది అక్కడ ఇజ్రాయెల్లో, అక్కడ యూదులకు పేటిక మీద మరి బాడీకి ఆ యొక్క వస్త్రాలు చుట్టం అనేటటువంటిది లెనిన్ అనేటువంటిది. సిండోట్స్, బరియల్ షోర్ట్స్, మరి ఇవి పిల్లరా బట్టల వస్త్రాలు అని చెప్పి కూడా మనం అనవచ్చు. స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు కూడా వాడటం. ఓస్మిసిన్ అనేటువంటి అరోమాటిక్ బరియల్ స్పైసెస్ కూడా వాడటం అనేది జరిగింది. టూంబ్ అనేటటువంటిది నిమియోన్ అని చెప్పి కూడా బరియల్ మాన్యుమెంట్, ఒక కొత్త మరి సమాధి స్థలము, కొత్త సమాధి కూడా అక్కడ మనకు కనపడుతుంది పిల్లలు. ఇవి వేరియస్ మరి రూట్లో మనము ఆ గ్రీకు పదాలు చదవటము అది ఎంతైనా అవసరము, ప్రాముఖ్యం పిల్లరా. మరి హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ కూడా మనము ఆలోచించినట్లయితే మరి చారిత్రాత్మకంగా
మరి కల్చరల్ పరంగా కూడా ఏ రీతిగా వాళ్ళు మరి ఆచరించి యేసు ప్రభు యొక్క బాడీని వారు సమాధి చేశారో ఇక్కడ కనపడుతుంది. జూయిష్ బరియల్ కస్టమ్స్ మరి ద్వితీయోపదేశ కాండం 21 అధ్యాయము 22-23 వచనాల్లో తేటగా ఉంటున్నది. ఆ యొక్క వెంటనే పిల్లరా మరి సమాధి చేయటం అనేటటువంటిది, శరీరం శుభ్రపరచటము, సుగంధాలు, తర్వాత ర్యాపింగ్ అండ్ లెనిన్ అనేటటువంటివి ఇవన్నీ కూడా చేయటం ఆ యొక్క ఆచారం జూయిష్ పద్ధతిలో పిల్లారా. మరి ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయం 22-23 చదువుకుంటే, మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసినేళ్ళ అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వేలాడ తీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా శాస్త్రముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా చనిపోయినటువంటి దినమునందే మరి ఆయనను భూస్థాపితం చేయాల, బరియలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనకు లేఖనాల్లో కూడా మరి ద్వితీయోపదేశ కాండంలో రాసి ఉండటం జరిగింది. మరి సబాత్ అండ్ ప్రిపరేషన్, మరి శనివారం మరి సిద్ధత దినము పిల్లారా. బరియల్ వాజ్ అర్జెంట్ బికాస్ ఆఫ్ సాబత్ రూల్స్. అక్కడ ఉన్నటువంటి సబ్బాతు నియమాలను బట్టి శనివారం వల్ల త్వరగానే సమాధి చేయవలసి ఉంటున్నది. మరి ఇక్కడ ఎవరు? జోసెఫ్ ఆఫ్ అరిమథై అండ్ నికోడమస్, వారిద్దరు కూడా పిల్లరా ఈ యొక్క ఆనరబుల్ మెన్, వారు ఎంతో గౌరవపరమైనటువంటి వ్యక్తులు. వారు పిల్లరా మరి ఆ యొక్క టూమ్ను దే ప్రొవైడెడ్ ద టూమ్ అండ్ ఆల్సో స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు కూడా వారు అక్కడ సుగంధాలను కూడా మరి వారు అందించడం జరిగింది. అండ్ ఆల్సో న్యూ టూమ్ ఇన్ ఎ గార్డెన్, తోటలో ఒక కొత్త సమాధి కూడా ఫుల్ఫిల్స్ ప్రొఫెటిక్ ఇమేజెస్ అండ్ ప్రిపేర్స్ ఫర్ ద ఎంప్టీ టూమ్ నరేటివ్. ఇది మరి ప్రవక్తలు చెప్పినటువంటి రీతిగా పిల్లరా ఖాళీ సమాధి కథను మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానం చేయించవలసి ఉంటున్నది. ఒకటి, గాడ్ కేర్స్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ ఈవెన్ ఇన్ డెత్. దేవుడు పిల్లరా చనిపోయిన తర్వాత కూడా అంతటితో అంతం కాదు, కానీ దానిని సరైనటువంటి రీతిలో మట్టి అయినటువంటిది మట్టిలోకి వెళ్తుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ, బట్ జాగ్రత్తగా ఎంబామ్ చేయటము, మరి పరిశుద్ధపరచటము, క్లీనింగ్ ఈజ్ దేర్, మరి బట్టలతో ద కేర్ఫుల్ ర్యాపింగ్ అండ్ స్పైసెస్ షో రెఫరెన్స్ ఫర్ జీసస్ బాడీ. యేసు ప్రభు యొక్క ఆ యొక్క శరీరానికి పిల్లరా ఏ రీతిగా చనిపోయిన తర్వాత మరి దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు చూడండి. కొంతమంది వ్యక్తుల ద్వారా దానిని నడిపించడం అనేటటువంటిది, చేపించడం అనేటటువంటిది జరుగుతుంది. ద ఇన్కార్నేషన్ అఫర్మ్స్ బాడీలీ వర్త్. క్రిస్టియన్ ప్రాక్టీస్ షుడ్ ఆనర్ బాడీస్ ఇన్ లైఫ్ అండ్ డెత్. కాబట్టి పిల్లరా చనిపోతే ఎక్కడంటే అక్కడ పడేయటము, అశ్రద్ధగా అగౌరవంగా చేయటం కాదు, కానీ మరి మరి శరీరానికి ఉన్నటువంటి విలువ అనేటటువంటిది మనకి ఇక్కడ కనపడుతుంది. జాగ్రత్తగా చుట్టుకొని సుగంధాలు వేయటం యేసుతో మరి వారి యొక్క గౌరవాన్ని ఇక్కడ తెలియజేస్తుంది పిల్లలు. అంతేకాకుండా అవతారం శరీర విలువలను ధృవీకరిస్తుంది పిల్లలు. ఇది ఏ రీతిగా జీవితంలో ఏ రీతిగా మనం ఉంటున్నాం అదే రీతిగా స్నానం చేపించి శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలు వేసి వారి యొక్క స్తోమత కొద్ది పిల్లరా మంచి విలువైనటువంటి బట్టలు అవన్నీ ధరించటం, ఇవన్నీ కూడా చేయటము జరుగుతుంది. కాబట్టి దేవుడు పిల్లరా దేవుని మనుషుల యొక్క డిగ్నిటీని మరి చనిపోయిన తర్వాత కూడా చూపించడం అనేటటువంటి జరుగుతుంది. మరి దినాలలో ఎంతగా మరి గౌరవించడం అనేటువంటిది, వారికి ఉన్నటువంటి విలువను, స్తోమతను బట్టి, స్థాయిని బట్టి ఆ రీతిగా చేస్తూ ఉంటారు. రెండోది, ద బరియల్ ఇస్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ అండ్ విట్నెస్. కాబట్టి యొక్క సమాధి అనేటువంటిది విశ్వాసపూర్వక విధేయత మరియు మరి సాక్ష్యం అనేటటువంటిది ఇక్కడ కనపడుతుంది పిల్లారా. మరి యోసేపు, అరిమథై, యోసేపు, మరి నికోడమస్ వాళ్ళు దే యాక్టెడ్ డివోటెడ్లీ అండ్ అట్ కాస్ట్ పబ్లిక్ ఐడెంటిఫికేషన్ విత్ ద క్రూసిఫైడ్. కాబట్టి వారు కూడా చూడండి పిల్లలు ఎంతో రిస్క్ ఉన్నా సరే పిల్లలు అందరి పబ్లిక్ గుర్తింపును వారు తీసుకొని ఉంటున్నారు. అఫీషియల్లీ ఓపెన్లీ దే సెడ్ దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ బాడీ అండ్ ఆల్సో ద ప్లేస్ వేర్ హీ ఈస్ గోయింగ్
going to be buried. కాబట్టి పిల్లల క్రిస్టియన్స్ ఆర్ కాల్ టు కాస్ట్లీ లాయల్టీ అండ్ ప్రాక్టీస్ కేర్. కాబట్టి మనం కూడా పిల్లల ఆ సమయాన్ని మరి జాగ్రత్తగా వాడాలి. మరి విశ్వాసానికి ప్రయోగాత్మకంగా ఆ సంరక్షణ చూపించేటటువంటి రీతిగా మనము ఆ శ్రద్ధ భక్తులతోటి వినయముతోటి విధేయతతోటి మనము ఈ యొక్క కార్యక్రమం చేయవలసి ఉంటున్నది. మూడవది ద ట్రూమ్ ఫ్రమ్ ఫైనాలిటీ టు డోర్వే ఆఫ్ లైఫ్. కాబట్టి పిల్లల ఇక్కడ ఈ సమాధి అనేటటువంటిది పిల్లల ఆ చివరి మూమెంట్స్ లో మరి ఇట్ ఈస్ డోర్వే ఆఫ్ లైఫ్. మరి క్రైస్తవులకు పిల్లల ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంటున్నది. మరి ఒక అన్యూజ్డ్ టూంబ్, ఏదో యూజ్డ్ టూంబ్ లో మనం ఉంచడం అంత మంచిది కాదు. కానీ ఎవరిని పాతి పెట్టినటువంటి ఒక ప్రదేశంలో మరి యేసు ప్రభు వారిని మరి ఉంచటం, పాతి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. గ్రేవ్ అపియర్స్ ఫైనల్ బట్ బికమ్స్ వూంబ్ ఆఫ్ రిజరక్షన్. కాబట్టి పిల్లల ఏ సమాధిలో ఉంచి ఉంటారో మరి మాకు దేవుని కృపను బట్టి ఆ యేసు ప్రభువును తెరచి ఉంచినటువంటి ఏమిటి చూడటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. పిల్లల రాయి మూత వేయబడినటువంటి అది తొలగింపబడటము, ఆ ఖాళీ సమాధి ఇప్పటికి కూడా మరి జనాల్లో సందర్శనం కోసం ఉంటున్నది. కాబట్టి యేసు ప్రభు వారు ఆ దాంట్లో నుంచి బయటికి రావటము మరి మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లల. మరి యెషయా 53:9 కూడా అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. కాబట్టి ఒక ధనవంతుడు యోసేపు అరిమతయి అతను పిల్లల ఒక సమాధిని కొని అక్కడ మరి ఉంచబడటం అనేటటువంటి, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం యూదుల యొక్క ఆచార్యం ప్రకారం ఇది జరగటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లలారా. కాబట్టి ఇంకా అనేక వచనాలలో మనము ఈ యొక్క రెఫరెన్సెస్ కనెక్షన్స్ అనేటటువంటి మనము చూస్తున్నాం. యెషయా 53:7-9 దాకా కిందాక 9వ వచనం చదువుకొని ఉంటున్నాము. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 57-61 కూడా మరి అక్కడ ఈ యొక్క వృత్తాంతం మనం గమనిస్తాం. అన్ని సువార్తలలో పిల్లల మార్కు 15:42-47 దాకా మనం గమనిస్తాము. మరి అలాగనే లూకా 23:50-56 దాకా కూడా ప్యారలల్ అకౌంట్స్. ఆ శిష్యులు పిల్లల వారు సువార్త 4 సువార్తలలో కూడా ఇది పరచటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం పిల్లల. మరి ముఖ్యంగా ఇది ఏ రీతిగా మనము మన యొక్క మరి దినాలలో దీన్ని అప్లై చేసుకోవటం, మోడర్న్ అప్లికేషన్ అనేటువంటి చూసినట్లయితే పాస్టరల్ కేర్ అండ్ ఫ్యూనరల్స్. కాబట్టి పిల్లల ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమము. కాబట్టి సాంప్రదాయ పరిచర్యలు మరియు మరి ఆ యొక్క అంత్యక్రియల యొక్క సంస్కారములు అని కూడా అనవచ్చు పిల్లల, పాస్టరల్ కేర్ అండ్ ఫ్యూనరల్స్. కాబట్టి ఇక్కడ ఏ రీతిగా పిల్లల ఎంతో ప్రార్థనతోటి రిచువల్స్ తోటి పిల్లల పద్ధతులు, ప్రార్థనలు, సాన్నిహితం, సన్నిధి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. శిష్యుల యొక్క భావోద్వేగానికి అనుగుణంగా పిల్లల ఇవి ఉండటం అనేటటువంటిది కనబడుతుంది. ఎమ్యులేట్ డిసైపుల్స్ టెండర్నెస్. ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంత పిల్లల శ్రద్ధ భక్తులతోటి విధేయతతో చేయటము, మరి బాడీలీ డిగ్నిటీ అండ్ ఎథిక్స్. కాబట్టి ఆ యొక్క శరీరానికి ఆ యొక్క గౌరవం ఇవ్వటము, నైతికత అనేటటువంటిది కూడా ఫాలో అవటం అనేటటువంటిది మనకు జరుగుతుంది. మరి హెల్త్ కేర్ ఇస్ చాలా ముఖ్యము. డిజబిలిటీ అండ్ ఏజింగ్, ఆరోగ్యము, మరి ఇక వృద్ధాప్యం విషయంలో కూడా శరీర విలువలను మనము రక్షించవలసినటువంటి వారం అంటున్నాం. పబ్లిక్ డిసైపుల్షిప్, ప్రజా శిష్యత్వం. కాబట్టి పిల్లల ఓపెన్ గా వారు ఏ రీతిగా అయితే మరి నికోదేమసు మరి అరిమతయి పిల్లల ఎంతగా ఓపెన్ గా వారు మరి ఖరీదైనటువంటి కరేజియస్, వారు ఎంతో ధైర్యంగా సమ్ టైమ్స్ క్వైట్ అండ్ కాస్ట్లీ యాక్ట్స్ ఫర్ జస్టిస్ అండ్ కేర్, ఆ యొక్క కేర్ కోసం పిల్లలు వారు ఎంతగా మరి జాగ్రత్తగా ఉండటం అనేది మనకు జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా హోప్ ఇన్ సఫరింగ్.
గ్రేవ్ నాట్ లాస్ట్ వర్డ్. అది పిల్లల ఆ చివరి మాట కాదు, కానీ గాడ్ వర్క్స్ త్రూ అపారెంట్ డిఫెక్ట్. మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంటున్నది. దాంట్లో నుంచి ఒకటి చదివిస్తేనే కానీ దాంట్లో నుంచి ఆ ఫలాలు రావు. చాలా మంది చనిపోయిన తర్వాత పిల్లల వారి గురించి ప్రాముఖ్యత ప్రజాదరణ రావటము, ఇంకా వారి యొక్క మాటలు ఎంతో గొప్పగా పిల్లల పాపులరైజ్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఓన్లీ ద స్టార్టింగ్ పిల్లల. మరి అంతేకాకుండా ఇక్కడ లిటర్జీ అండ్ మెమరీ, ఒక మెమోరియల్ అనేటటువంటి సర్వీసెస్ జరుగుతుంది. హోలీ వీక్స్, గుడ్ ఫ్రైడే సైలెన్స్ అండ్ ఈస్టర్ హోప్. కాబట్టి అది ఆ గుడ్ ఫ్రైడే నుంచి మరి శనివారాన్ని సైలెంట్ డే అని కూడా అంటారు పిల్లరా. మరి తరువాత మరి రిజరక్షన్ డే పిల్లరా, ఆ పునరుద్ధానపు దినముగా ఆచరించడం అనేటటువంటిది. యేసు ప్రభును పునరుద్ధానుడై లేచి ఉంటున్నాడు. విజయుడైనటువంటి వాడు, అజయుడైనటువంటి వాడు, ట్రయంఫెంట్ క్రైస్ట్, విక్టోరియస్ క్రైస్ట్, రిజరెక్టెడ్ క్రైస్ట్ పిల్లరా. కాబట్టి ఒక సఫరింగ్ క్రైస్ట్ నుంచి ఏ రీతిగా పిల్లరా చనిపోయినటువంటి శిలువ మరణం పొందినటువంటి వాడు మరలా ఎంతో మరి రేపటి దినం అందు పునరుద్ధాన దినముగా మనం ఆచరిస్తాం పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యోహాను సువార్త 19:40 నుంచి 22 ఒక థియలాజికల్ హింజ్ అని చెప్పి అని కూడా అనవచ్చు. అక్కడ ఎంతగా పిల్లరా ఇట్ ఆనర్స్ ఎంబాడీడ్ లైఫ్, ఎంతగా శరీర జీవితానికి గౌరవం ఇవ్వటము, విశ్వాసపూర్వక శిష్యత్వం అనేటువంటిది కనపడుతుంది. అంతేకాకుండా పునరుజ్జీవన యొక్క ఆశకు, ఒక నిరీక్షణకు కూడా మరి ప్రస్తావించడం అనేటువంటి జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఈ యొక్క దినాలలో కూడా మనకు ఈ యొక్క యోసేపు, నికోదెమస్, అటువంటి వారు అవసరమైంటున్నారు పిల్లల సంఘాలలో. ఇట్లా ఆనర్ చేసేటటువంటి వారు, ఎంతో బాధలో ఉన్నటువంటి వారిని, వారికి సహాయం చేయటానికి, ఆదుకోవటానికి, ఆదరించడానికి పిల్లల. మరి దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, అయ్యో దయగల నాయన, మీరు మా కొరకు తండ్రి మరి ప్రభువా చనిపోయి సిలువ వేయబడి తండ్రి 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 సమాధి చేయబడి ఉంటున్నారు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, ఓ ప్రేమ గల ప్రభు, చారిత్రాత్మకంగా కూడా ప్రభు ఆ కల్చరల్ గా ఏ రీతిగా వారు తండ్రి మీ యొక్క సమాధి కార్యక్రమాన్ని చేసి ఉంటున్నారు. ఎంత శ్రద్ధ భక్తులతోటి, ఎంత గౌరవంతో ప్రభు తండ్రి మరి శరీరంలో ఏ రీతిగా ప్రభు తండ్రి తండ్రి అరిమత, యోసేపు, నికోదెమసు తండ్రి సుగంధ ద్రవ్యాలతోటి కొత్త సమాధిలో తండ్రి ఉంచడం, పూజించడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతో కాస్ట్లీ అఫేర్ అయినా సరే ఎంతగా వారు ప్రభు తండ్రి శ్రద్ధ తీసుకొని ప్రభు ఓ తండ్రి సరిపోయేటటువంటి యేసునకు ప్రభు తండ్రి ఎంత పరిశుద్ధపరిచి, ఓ ప్రభు తండ్రి శుద్ధపరిచి తండ్రి మరి ప్రభు ఆ యొక్క లెనిన్ ఆ బట్టలతో తండ్రి, నార బట్టలతో తండ్రి తండ్రి ఆ కట్టడం అనేటువంటి, చుట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం. నాయన ప్రేమ గల ప్రభు, మీరే సహాయం చేయండి. ఈ దినాలలో కూడా ప్రభు తండ్రి తండ్రి మేము తండ్రి ఏదో అశ్రద్ధ, అజాగ్రత్త, ఓ ప్రభు తేలికగా తీసుకొనకుండా తండ్రి శ్రద్ధ భక్తులతో, వినయం విధేయతలతో శిష్యులముగా తండ్రి తండ్రి మీ యొక్క భయభక్తుల్లో తండ్రి మరి యొక్క సమాధి కార్యక్రమాలు చేయటానికి, ఘనంగా వైభవంగా మహిమంగా చేయటానికి మీరు సహాయం చేయండి. ప్రేమ గల ప్రభువా తండ్రి, మాకు ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభు. శేష జీవితాలను తండ్రి మరి ప్రభు మా కొరకు కాకుండా సిలువ వేయబడినటువంటి క్రీస్తు కొరకు తండ్రి 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 జీవించచ్చు మేము కూడా ఆ తండ్రి అటువంటి నిరీక్షణతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.